వేములవాడ పురపాలక సంఘ పరిధిలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు ప్రతి నెల రుణ వాయిదాలను నగదుగా చెల్లించాల్సి ఉండగా ఇటీవల నగదు చెల్లింపుల సమయంలో 500 రూపాయల నకిలీ నోట్లు బయటపడటంతో సభ్యుల్లో భయాందోళన నెలకొంది. వేములవాడ పట్టణానికి చెందిన ఓ మహిళా పొదుపు సంఘం సభ్యులు సేకరించిన నగదును సంబంధిత టీం లీడర్లకు అప్పగించారు. ఆ నగదును శుక్రవారం బ్యాంకుల్లో ఖాతాలో జమ చేసేందుకు వెళ్లిన సమయంలో నకిలీ నోట్లు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా 500 రూపాయల నకిలీ నోటు రావడంతో సంఘ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇదే సంఘానికి చెందిన సభ్యులకు గతంలో కూడా 2 సార్లు నకిలీ నోట్లు ఎదురుకావడంతో మూడోసారి కూడా అదే సమస్య పునరావృతం కావటం గమనార్హం. దీంతో ఇకపై సభ్యుల నుండి నగదు సేకరణపై భయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి నెల చెల్లించాల్సిన నగదును ఒకే రోజున, అది కూడా బ్యాంకు పనివేళల్లోనే అందచేయాలని సంఘంలోని మహిళలకు సూచించినట్లు సమాచారం. ఈ విధంగా వెంటనే బ్యాంకులో జమ చేయడం ద్వారా నకిలీ నోట్ల సమస్యను తగ్గించవచ్చని సంఘ ప్రతినిధులు భావిస్తున్నారు. మొత్తంగా వేములవాడ పట్టణంలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్ల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అధికారులు, బ్యాంకు సిబ్బంది ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.